ఎండ వస్తుందని చెప్పి ఇంటి దగ్గర అడావుడి పడి అండర్వేర్ వేసుకోకుండా వచ్చా. ఇప్పుడేమో లోపల. వెల్కమ్ టు 16 రోజుల పండగ ఆఫ్ మై వెయిట్ లాస్ సిరీస్. ఈ రోజు మార్నింగ్ నిద్ర లేచేసరికి 9:30 దాటేసింది. బట్ ఈ రోజు వాకింగ్ మాత్రం స్కిప్ చేయకూడదు అని త్వరగా వాటర్ తాగేసి ఆల్మండ్స్ తినేసి బయలుదేరా. ఇవాళ మార్నింగ్ లేచేసరికి 8:30 దాటేసింది. బట్ నిన్న కూడా వాకింగ్ స్కిప్ చేసాం కాబట్టి ఇవాళ ఐ డోంట్ వాంట్ టు స్కిప్. ఎండలో అయినా ఎండ విపరీతంగా కొడుతుంది. స్ట్రెచ్డ్ సో వెల్. ఇంక ఎండ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఒక ఇంపార్టెంట్ వస్తువు మర్చిపోయాను. ఎండ వస్తుందని చెప్పి ఇంటి దగ్గర అడావుడి పడి అండర్వేర్ వేసుకోకుండా వచ్చా. ఇప్పుడేమో లోపల ఇంటికి వెళ్ళేదో కొంచెం జాగ్రత్తగా నడవాలి. ఇంకా నడిచే కొద్ది ఎండ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఇంకోసారి సచ్చిన ఎండ ఎక్కినా వాకింగ్ రాను. యాస్ కికింగ్ ఎండ వచ్చినప్పుడల్లా ఈ మాత్రం మిస్ అవ్వను. సూపర్ ఉంటాయి. ఇంకొంతసేపు ఈ ఎండలో నడవలేనని రియలైజ్ అయ్యి లిఫ్ట్ అడగడానికి ట్రై చేస్తే ఒక్కడ కూడా ఆపట్లేదని చెప్పేసి టార్చ్ లైట్ టెక్నిక్ ఫాలో అయ్యా. అప్పుడు ఒకళ్ళు ఆపారు కానీ ఎక్కించుకోవాలి. ఇక్కడ దాకే సరే థ్యాంక్స్. ఇంక ఎట్టొకట ముక్కి మూలికి ఇంటికి వచ్చా. బయట ఎంత ఎంత ఎండ ఉండండి. మాడకూడదు అట్లా. 4 లిప్స్ మొత్తం డ్రై అయిపోయినాయి. ఎలక్ట్రోలైట్ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఒక 3 eggs అండ్ పల్లి పులిహోర. నిమ్మకాయ తక్కువైంది. ఇంక లంచ్లోకి కీర దోసకాయలు తినుకుంటా వాటర్ తాగకుండా లంచ్ స్కిప్ చేసేసి ఈవినింగ్ వచ్చేసరికి అండ్ బిఫోర్ గోయింగ్ అవుట్ దిస్ ఈస్ మై ఎనర్జీ స్నాక్ సున్నుండ. అని ఇప్పుడు బయటకు వెళ్ళి హెల్తీగా తినేసొద్దాం. హెల్తీగా ఇప్పుడు ఈ చికెన్ పకోడీ అన్హెల్దీ అనొద్దు. ఎందుకంటే చికెన్ ఇస్ హెల్దీ, పైన ఉన్న కార్న్ఫ్లవర్ ఇస్ హెల్దీ. ఆయిల్ ఒకటి అన్హెల్దీ అనొచ్చు, బట్ ఆయిల్ తింటుంది కదా. ఆయిల్ నేను తీసిన తర్వాత కదా తింటుంది. నాకు ఒక గన్ ఇస్తారా? కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. అండ్ ఇవాళ నా ఎమ్మి డిన్నర్ వచ్చేసరికి పండు మిరపకాయల పచ్చళ్ళు, నెయ్యి ప్లస్ ఒక 2 ఫిష్ ఫ్రై. లుక్ హౌ క్రిస్పీ ఇట్ ఈస్.